పులివెందులలో జడ్పీ ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే అక్కడ జడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలు పెట్టారు. ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రవి గారి సతీమణి గారు మాధవీలతారెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి రోజు హడావుడి చేసి అవినాష్ రెడ్డి అట్లాగే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అలా కొంతమంది నాయకులు వచ్చి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క వివేకానందారెడ్డి హత్య కేసు ఒక్కసారిగా సిబిఐ మొత్తం విచారణ పూర్తి చేసి పూర్తి ఛార్జ్షీట్ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం విచారణ సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది. సో ఈ పరిస్థితుల్లో పాపం మన అవినాష్ రెడ్డి గారి ప్రస్తుతం వీళ్ళందరూ కూడా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక అరెస్టు తప్పదనే భయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటుపక్క బీటెక్ రవి గారు అలాగే జిల్లా ఎవరైతే పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బుల్లెట్లా దూసుకుపోతుంటే మరి ఖాళీగా ఉంటూ ఎందుకు అనుకున్నారో ఏమో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక పిల్ల బచ్చాగాడు ప్రచారం చేస్తున్నాడు. వాడు మామూలు కోతలు కాదు. ఒకసారి వాడు చూడండి, ఆ సెలబ్రిటీని చూడండి మీరు. హేమంత్ రెడ్డి గారిని మనం జెడ్పీటీసీ క్యాండిడేట్గా మన జగన్మోహన్ రెడ్డి సార్ అవినాష్ రెడ్డి గారు ఇద్దరు నిలబెట్టారు. ఆయన మహేష్ రెడ్డి అన్న తదనంతరం హేమంత్ రెడ్డి గారిని నిలబెట్టారు. మన మీద నమ్మకం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాడు. మీకు అర్థమైంది ఈ పాటికి వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు, ఏం చేసినారు, ఎంతవరకు పెట్టినారు, ఎవరినో మాట్లాడి ఎంత ఇబ్బంది చేస్తారు. దయచేసి మీ అమూల్యమైన ఓట్లు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లు మన హేమంత్ రెడ్డి గారికి వేసి మన జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాం. సో అది చూసారు కదా. ఒరే ఇంతకీ నీకు జెడ్పీటీసీ అంటే అర్థం తెలుసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని వెళ్ళరు. జెడ్పీటీసీ అంటే ఎవడో ఒకటి అన్న ఇంత ప్రచారం చేస్తున్నావు కదన్నా, జెడ్పీటీసీ అంటే ఏందన్నంటే ఏం చెప్తావు? ఇక్కడ జెడ్పీటీసీ అంటే ఏం చెప్తాడంటే జిల్లా పరిషత్ బెట్టింగ్లు అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ గురించి చెప్తాడు వీడు. అంటే అంత తెలివి కలవాడు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్పీటీసీ అంటే అర్థం చేసుకొని వెళ్ళు. జిల్లా పరిషత్ ప్రాదేశికత నియోజకవర్గం అని అర్థం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని వెళ్ళు నాన్న. ఎవరో క్వశ్చన్ అడుగుతాడు నిన్ను, ఎంపీటీసీ అంటే ఏంటి, జెడ్పీటీసీ అంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి అర్థం తెలుసుకొని. వీడు అసలు మామూలు కాదురా. పెద్ద పోటుగాళ్ళంతా కూడా సైలెంట్గా ఇళ్ళల్లో దానుకుంటే వీడు పెద్ద పోటుగాళ్ళ లెక్కన అసలు మామూలుగా కాదు. ఒక ప్రచారానికి పోవటం, ఒక రీల్ తీసుకోవటం, ఆ రీల్ని ఇన్స్టాలో రీల్ చేయటం, అది 300K 250K వెళ్తే చప్పట్లు కొట్టుకోవటం, ఇదే పనిగా ఉన్నాడు. ఒరే అసలు ముందు అక్కడ పోటీ చేయమని బరిలో దింపినటువంటి అవినాష్ రెడ్డికే ప్యాంట్ తడిసిపోతుంది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే ఒక పక్క సిబిఐ కేసు, మరో పక్క జగన్ కుటుంబం ఇలా ఇంకొక ప్రచారంలో చెప్పాడు. జగన్ కుటుంబానికి చంద్రబాబుకు జరుగుతున్నటువంటి మధ్య వార్ అంటాడు. అసలు జగన్ కుటుంబం ఎవరున్నారా? జగన్ తల్లి విజయమ్మ గారు వచ్చి ప్రచారం చేస్తారా? చెయ్యరు. పోనీ జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి వచ్చేసి ప్రచారం చేస్తారా? చెయ్యరు. పోనీ ఇంతకుముందు పులివెందుల అలాగే కడప మొత్తాన్ని కూడా రాజకీయంగా శాసించినటువంటి వివేకానందారెడ్డి గారు ఆయన కూతురు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారా? చెయ్యరు. ఇక జగన్ కుటుంబం అంటే జగన్, భారతి, అవినాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురేగా. తాజాగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి దుష్యాంత్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నాడు. సో ఈ జడ్పీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా చేయట్లేదని చెప్పేసి కూడా స్టేట్మెంట్ పాస్ చేశాడు. మీరు ఇరగదీసి పద్దాకల మాటలు జగన్ కుటుంబానికి చంద్రబాబుకి మధ్య వారు అని చెప్తావేంటి? కుటుంబం ఎవరికి ఉంది? సొంత కుటుంబమే అన్న మోసం చేశారని వాళ్ళు రోడ్డెక్కి కడప జిల్లాలో పోరాడితేనే కదా కడప ప్రజలు ఆల్రెడీ మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే కారణం ఏంటి? ఎస్ వీళ్ళు మోసం చేశారు, వివేకానందారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు అనేటువంటిది ప్రజలు అక్కడ నమ్మారు కాబట్టే కదా మీకు బుద్ధి చెప్పింది. ఇప్పుడు నువ్వు పోయి చెప్పురా, కిల్డ్ బాబాయ్ చెప్పు, దమ్ముంటే చెప్పు. ఇప్పుడు నువ్వు అక్కడే కదా ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో వివేకానందారెడ్డి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఈయన కడప రాజకీయాలలో, పులివెందుల రాజకీయాలలో ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి చూసుకునేవాడు. గత 5 ఏళ్ళుగా ఇదే ఆనవాయితీ, 5 ఏళ్ళు అంటున్నా, అనేక ఎలక్షన్స్లో ఇదే ఆనవాయితీ కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ పులివెందుల నియోజకవర్గాన్ని వాళ్ళు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించింది వైఎస్ వివేకానందరెడ్డి గారే. అలాంటి తమ్ముడిని
అలాంటి వ్యక్తిని, ప్రజలకు అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికి చంపి ఇవాళ అదే చోట మా జగన్మోహన్ రెడ్డి గారి పరువు కాపాడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగౌరవం నిలబెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మచ్చదేవద్దు, గౌరవంగా నిలబడండి అని చెప్పి చెప్తున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, సునీతారెడ్డి గారు కానీ ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు లేదు, మా అన్నకు సపోర్ట్ చేయమని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ వస్తారేమో అడిగి చూడరా బాబు. తర్వాత వీళ్ళందరినీ ప్రజలను అడుగుతావు, అరే నీకే సరిగ్గా ఏదో నువ్వేదో ఇంకా నాకు తెలిసి ఏదో పులివెందుల్లో పార్టిసిపేట్ చేసి మంచి యూట్యూబ్ స్టార్గా అలాగే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వేదో మొత్తం ఓట్లను ప్రభావితం చేద్దాం అనుకుంటున్నావు. రేపు గ్రౌండ్ లెవెల్లో బొక్క బోర్ల పెడితే గుర్తుపెట్టుకో. ఇన్ని రోజుల దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈసారి పులివెందుల జెడ్పీటీసీ కానీ వైసీపీ కోల్పోయిందా, భారతదేశ చరిత్రలో ఇంకా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేయాలి అనేటువంటి సంకేతాలు క్లియర్గా వెళ్తాయి. మీలాగా పక్క నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించే పరిస్థితులు లేరు. మీరు కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని తమిళనాడు ఓటర్స్ని తీసుకొచ్చి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినట్టు అట్లాంటి లంగా పనులు చేయరు. అక్కడ ప్రజల నిర్ణయం మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు అక్కడ సంసిద్ధమై ఉన్నారు అనేది వాస్తవ విషయం. ఎప్పుడైనా ఈ చెప్పేది ఏంటంటే ఈ పిల్లోడికి, ఒరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది నీ స్థాయికి. సరే ప్రచారం చేయటం పార్టీ లైన్స్లో తప్పదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్య పోటీ ఇది. వైఎస్ కుటుంబాన్ని పులివెందు నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు వైఎస్ కుటుంబాన్ని పులివెందు నుంచి దూరం చేయాలని ఎవరు అనుకుంటున్నారు? వాస్తవానికి వాళ్ళు అనుకున్నారు కాబట్టే వాళ్ళ గుండెకాయ లాంటి వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపారు. అంటే ప్రజలకు నిజాలు తెలియకనా, తెలిస్తే ప్రజలు చీకొడతారనే సిగ్గుండొద్దా కనీసం? మీరు 1900 దాదాపుగా పులివెందుల నియోజకవర్గంలోకి వైఎస్ కుటుంబం అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ నియోజకవర్గంలో అంటే మొన్న బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు అట్లాగే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన 2 సందర్భాలలో తప్ప మిగిలిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా వివేకానంద రెడ్డి గారు పోటీ చేసిన ప్రతిసారి మెజార్టీ ఎక్కువ వచ్చింది. మొన్న 2012 లేదా బై ఎలక్షన్స్ అని అంటే రాజశేఖర రెడ్డి గారు సెంటిమెంట్ పనిచేసింది. ఆ టైంలో ఆయన ముందే చెప్పేసి వివేకానంద రెడ్డి గారు, నేనేదో పార్టీ ఆదేశించింది కాబట్టి నా మాత్రంగా పోటీ చేస్తున్నాను ఇక్కడ, కాబట్టి నన్ను పెద్దగా దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదని ఆయన క్లియర్గా చెప్పేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా బాబాయిని నారా రక్తాసుర జరిగింది అని చెప్పి స్టోరీ రాసుకున్నాడు. కాబట్టి ఆ స్టోరీ బేస్ చేసుకొని సింపతిని గెయిన్ చేయడంతో అలాగే ఒక్కసారి జగన్ చూద్దాం అనేటువంటి అవకాశం మోజులో జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ పెరిగింది. వాస్తవానికి ఆ రోజు కూడా వివేకానంద రెడ్డి గారు ఎంత దారుణంగా చంపారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు అనే దాన్ని పాపగండం చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ సాధించడంతో ఆయనకు అంత మెజార్టీ వచ్చింది. కానీ 2024లో అంత సీన్లే, ఓడిపోయే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మెజార్టీని కోల్పోయాడు. ఇంకా గట్టిగా ట్రై చేయాల్సింది. లాస్ట్ మినిట్లో పాపం అవినాష్ రెడ్డి అన్ని నియోజకవర్గాలలో పోయినా పర్వాలేదు కానీ కనీసం పులివెందుల నేను ఇద్దరం గెలిస్తే చాలని చెప్పి క్రాస్ ఓటింగ్కి ఆయన ప్రయారిటీ ఇచ్చేశాడు. ఇది వాస్తవ విషయం. కాబట్టి నీలాంటి పిల్ల ఊక ముందు సబ్జెక్ట్ తెలుసుకో. పూల అంగడి దగ్గర చెడిపోయిన పూలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకునే నీలాంటి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడటం, ఏదో 4 రీల్స్ చేస్తే హైప్ అయిపోతాయి, ప్రజలు నన్ను కనెక్ట్ చేస్తారనుకోవటం, ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అలాగే వాళ్ళ చిన్న ఆయనతోటే ఆ పులివెందుల కనెక్టివిటీ అనేది వాళ్ళకి దెబ్బతినింది. వాళ్ళు దారుణంగా చనిపోవటం అనేది, నిజంగా వివేకానంద రెడ్డి గారు దారుణంగా చనిపోవడం అనేది పులివెందుల ప్రజల్లో ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. అదే సొంత బిడ్డలే ఈ రకంగా దారుణంగా చంపేసి బయటకు వచ్చి వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏందని చెప్పే పరిస్థితిలోకి వచ్చారంటే మీ బతుకేందో మీ ఆలోచన ఏందో ఒకసారి అర్థం చేసుకో.